నమస్తే. మెగా డిఎస్సి అంటూ 11,022 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. కానీ టెట్ నిర్వహించకుండానే ఈ మెగా డిఎస్సి నిర్వహించడం చాలా తప్పిదం అంటూ కూడా కొంతమంది బాధితులు వచ్చి ఇక్కడికి వాళ్ళందరూ విద్యార్థులు యూనిఫామ్లో కూడా వచ్చి ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. సో ఏంటో మీ సమస్య? మేము నేరెడ్మెంట్ డైట్ నుంచి వచ్చాం. నేననే కాదు, మిగతా డైట్స్ టోటల్ 10 డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రతి ఒక్క డైట్ స్టూడెంట్స్ వచ్చాం. మేము డిఎల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. సో మాకేందంటే డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కానీ మాకు ఎలిజిబిలిటీ రావాలంటే ఫస్ట్ మాకు టెట్ కండక్ట్ చేయాలి. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ ఏంటి ఇయర్లీ ట్వైస్ అనేది కంపల్సరీ టెట్ కండక్ట్ చేయాలి. కానీ గత టెట్ ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 2023లో జరిగింది. ఇప్పుడు 2024లో 6 months ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మాకు టెట్ కండక్ట్ చేస్తే మేము డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంటాం. సో టెట్ క్వాలిఫై, టెట్ రాస్తేనే నెక్స్ట్ డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అవును. సో టెట్ లేకుండానే 11,000 పోస్టులు మీకు ఏం ఉపయోగం ఉండదు? ఉండదు. మీ సెకండ్ ఇయర్ ఇప్పుడు మేము గవర్నమెంట్ స్టూడెంట్స్లోనే గవర్నమెంట్ డైట్స్లోనే నియర్లీ 6,000 to 7,000 మెంబర్స్ చదువుతున్నారు. బీఎడ్ డిఎడ్ అన్ని సెకండ్ ఇయర్స్, ఓన్లీ సెకండ్ ఇయర్స్ అపియరింగ్ వాళ్ళనే కలుపుకుంటే నియర్లీ 50,000 మెంబర్స్కి అన్యాయం జరుగుతున్నట్టే. సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు ఇక్కడ? మాకు కంపల్సరీ టెట్ కండక్ట్ చేసి డిఎస్సి ఎలిజిబిలిటీ కావాలి సెకండ్ ఇయర్స్కి కూడా. ఇప్పుడు మాది 2 monthsలో కోర్స్ కంప్లీట్ అవుతుంది. 6 years తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి మేము 2 months కోసం అని వదులుకోవాలా? ఇన్ని ఇయర్స్ నోటిఫికేషన్ మెగా డిఎస్సిని. ఓకే. సో ఈ డిఎస్సిలో మీకు అవకాశం కావాలి, టెట్ ఒక ప్రమాణికం. సో ఏం చెప్తారు, మీరేం చెప్తారు? సార్ టెట్ కంపల్సరీ గవర్నమెంట్ టెట్ కండక్ట్ చేయాలి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వాలి. లేకపోతే చాలా మంది లాస్ అవుతాం సార్. అది కంపల్సరీ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి టెట్ కండక్ట్ చేయాలి. ఈ 6 months అంటే లాస్ట్ ఎప్పుడు కండక్ట్ అయింది? సెప్టెంబర్ 15. 6 months అయిపోయింది. నోటిఫికేషన్ అనేది వాళ్ళ టెట్ ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి 5,000 మెంబర్స్కి, దాని తర్వాత టెట్ కండక్ట్ చేయడం వల్ల మా సీనియర్స్కి ఎలిజిబిలిటీ వచ్చింది. అంటే మేము ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో లాస్ట్ టైం ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్ 2023లో 5,000 పోస్టులకి ఎవరైతే టెట్ కండక్ట్ చేసారో అందులో మా సీనియర్స్ కూడా రాసి ఎలిజిబిలిటీ డిఎస్సికి ఎలిజిబిలిటీ పొందారు. మరి మేము కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్సే కదా, మరి బిఫోర్ టెట్ కండక్ట్ చేయకుండానే డిఎస్సి నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేస్తారు వాళ్ళు? అది కూడా మెగా డిఎస్సి. సరే, వాళ్ళు నోటిఫికేషన్ ఇంకొన్ని పోస్టులు యాడ్ చేసి మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ డిఎస్సి జస్ట్ పోస్టులే యాడ్ చేస్తారు వాళ్ళు, ఇంకేం చేయట్లేదు. సరే, వాళ్ళు పోస్టులు యాడ్ చేస్తున్నారు. అప్పుడు 5,000 పోస్టులకి 4 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు 11,000 పోస్టులు రిలీజ్ అయింది. మరి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, ఏం లాభం? సరే, యాజ్ పర్ ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే నియర్లీ 2 lakhs మెంబర్స్ ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యారు. డిఎస్సి అప్లికేషన్ కూడా అయిపోయింది అప్పుడే. ఇప్పుడు అప్లికేషన్ అయిన వాళ్ళకి అప్లికేషన్ చేయొద్దు. మరి కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? టెట్ కండక్ట్ చేయండి. పాత వాళ్ళే మళ్ళీ తిరిగి అప్లై చేసి ఏం లాభం? పాత అదనంగా పోస్టులు జోడించారు అంతే. ఓన్లీ పోస్ట్ అంటే రాసిన వాళ్ళకి 2 పోస్టులు, ఒక పోస్ట్ ఎక్స్ట్రా ఇచ్చినట్టు అవుతుంది. కొత్త వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి టెట్ కండక్ట్ చేసి మేము క్వాలిఫై అయితేనే కదా అప్లికేషన్ కూడా చేయగలుగుతాం. ఇంకో 2 months టైం ఉన్నది. 2 months ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ కూడా అయిపోయే రకంగా ఉంది. అవును. అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ మాకేమైందంటే కరోనా వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మేము 2022 జూన్లో అడ్మిషన్ తీసుకోవాల్సింది. మేము డిసెంబర్లో జాయిన్ అయినాం కాలేజెస్లో. అంటే నియర్లీ 4 months లేట్ చేసిర్రు. 6 months నియర్లీ 6 months లేట్ చేయడం వల్ల మేము డిసెంబర్ 2022లో జాయిన్ అయ్యి ఇప్పుడు మాది నవంబర్ వరకు వాళ్ళు అకాడమిక్ ఇయర్ తీసుకెళ్ళిపోతున్నారు. కానీ మాది అయిపోవాల్సింది ఎప్పుడు? ఏప్రిల్ 2024లో మాది అయిపోవాలి. అంటే మాకు నియర్లీ 2 monthsలో మేము కోర్స్ కంప్లీట్ అయిపోతాం. మరి మేము డిఎస్సికి ఎలిజిబిలిటీ లేకపోతే మేము మా కోర్స్ చేసి మేము ఏం లాభం? 2 years గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారా ఇప్పుడు మీరు? మేము ఆల్రెడీ సెక్రటరీలో 2 to 3 times కలిసాము. పేపర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళుండి ఫస్ట్ పాజిటివ్గానే రెస్పాన్స్ అయ్యారు. మీ గురించి కూడా మేము ఆలోచిస్తాం అనేసి ఈ రోజే కలిసాం. నెక్స్ట్ డే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పక్కన పెట్టేసారు మమ్మల్ని. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో వెళ్ళేసి లెటర్ ఇచ్చేసి వచ్చాము. వాళ్ళు కూడా సరే చూస్తాం అనేసి అన్నారు. నిన్న ఓవరాల్ గా రాష్ట్రం మొత్తంలో 50,000 మంది దాకా ఉంటారు సార్. బిఎడ్ డిఎడ్ ఓన్లీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు. బిఎడ్ వల్ల 3rd సెమ్ అయిపోయింది. మాది కూడా లాస్ట్ ఎగ్జామ్ అంతే సార్. సో మాకు టెట్ కండక్ట్ చేసి ఎలిజిబిలిటీ ఇస్తే న్యాయం జరుగుతుంది సార్. లేకపోతే మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఫ్యూచర్లో. వాళ్ళు పాత నోటిఫికేషన్ రద్దు చేశారు సరే, కానీ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎవరికి ఉపయోగం? ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయిన వాళ్ళే రాయడం వల్ల ఏం లాభం? తిరిగి అప్లై కూడా లేదా, వాళ్ళకి అప్లికేషన్ కూడా లేదు. ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయింది కదా. ఎవరైతే అప్పుడు మిస్ అయ్యి డేట్ 1 month ఎక్స్టెండ్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఒకరో ఇద్దరు అప్లై చేస్తారు. తిప్పి కొడితే 1000కి మించి అప్లికేషన్లు కూడా రావు. అదే ఇప్పుడు మాకు టెట్ కండక్ట్ చేస్తే మేము క్వాలిఫై అయ్యి నియర్లీ 50,000లో 50% క్వాలిఫై అయినా కానీ 25 స్టూడెంట్స్కి వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. ఇప్పుడు సరే కొత్తగా 5,000 లాస్ట్ టైం ఉండే, ఇప్పుడు 11,000 నియర్లీ 6,000 పోస్టులు ఎక్కువ పెట్టినప్పుడు 6,000 స్టూడెంట్స్కి కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఇవ్వరా? కొత్తగా ఎవరికి ఎలిజిబిలిటీ రాదు అంతే. రాదు. వాళ్ళు గతంలో రాసిన వాళ్ళు గత అప్లికేషన్ చేసిన వాళ్ళే తిరిగి రాసుకోవడం అంతే. వాళ్ళకి ఒక పోస్ట్ 2 పోస్టులు ఇచ్చినట్టు అవుతుంది అంతే.
సో ప్రతిసారి కూడా టెట్ కండక్ట్ చేసిన తర్వాతనే డిఎస్సి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ గతంలో 5,099 పోస్టులు ఏదైతే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందో దానికి మరికొంతగా అంటే 6,000 పోస్టులు మరింతగా జోడించి 11,022 పోస్టులకి డిఎస్సి మెగా డిఎస్సి అంటూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే గతంలో 5,089 పోస్టులకు ఎవరైతే టెట్ క్వాలిఫై అప్లై చేస్తున్నారో ఇప్పుడు కూడా వాళ్ళే కొత్తగా అప్లై చేసుకోవడమో లేకపోతే మిస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడం ఇప్పుడు వాళ్ళే ఎలిజిబిలిటీ వస్తారు తప్ప మాలాంటి కొత్తగా విద్యార్థులు ఎవరు అప్లికేషన్ చేసుకోలేము, మాకు టెట్ క్వాలిఫై కాలేదు కాబట్టి మాకు ఎలిజిబిలిటీ కూడా రాదు. సో ఈ నోటిఫికేషన్ విడుదల చేసే కంటే మునిపే టెట్ మాకు సంబంధించి విడుదల చేయాల్సి ఉండే మేము ఎలిజిబిలిటీ తీసుకునే వాళ్ళం, ఆ తర్వాత మాకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందేవాళ్ళం. సో ప్రస్తుతం టెట్ విడుదల చేయకపోవడం అనేది ఇబ్బంది కలిగిస్తుంటే కూడా సుమారు ఇక్కడ ఒక 1000 మంది వచ్చారు. ఇప్పుడు ఒక 50,000 మందికి ఎలిజిబిలిటీ వస్తాడు ఒక టెట్ కనుక నోటిఫికేషన్ ఇస్తే. ఈ యొక్క బీఎడ్ డిఈడి చేసేటువంటి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి 50,000 మంది దానికి దరఖాస్తు చేసుకొని అప్లికేషన్ చేసుకుంటే కనీసం ఒక 25,000 మందికి అవకాశం వచ్చేది. అది చేయకుండానే డిఎస్సి విడుదల చేయడం అనేది మాకు సంబంధించి ఇబ్బంది కలిగిస్తున్నట్టు చెప్పడం. గతంలో ఇప్పటికే సెక్రటేరియట్లో సంబంధిత విద్యాశాఖ అధికారం కూడా సంప్రదించి ఈరోజు ఎవరికి దేవసేన మ్యామ్ కి కూడా మేము ఆల్రెడీ నిన్ననే కలిసాం. నిన్న తనతో డైరెక్ట్ వెళ్ళి మాట్లాడాం. మేము సెకండ్ ఇయర్స్ మా 2 months లో ఇప్పుడు కోర్స్ కంప్లీట్ అయిపోతుంది, మాకు కూడా ఎలిజిబిలిటీ రావాలంటే మీకెందుకు ఇవ్వాలమ్మా, మీకోసం మేము మళ్ళీ టెట్ కండక్ట్ చేసి రిజల్ట్ కండక్ట్ చేసేసరికి ఇంకా డిలే అవుతుంది. నేను నా స్కూల్ టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. నేను టైం ఒక తనేమంటుందంటే నేను గవర్నమెంట్లో ఉన్న పిల్లల గురించి ఆలోచిస్తున్నామంటుంది. మరి పిల్లలకి టీచింగ్ చేసేది మేమే కదా. ఇప్పుడు సరే మేము కోర్స్ ఎక్కడ చేస్తున్నాం, నా కాలేజ్ ఏది గవర్నమెంట్ నేరేడ్మెట్, నేను కూడా గవర్నమెంట్ స్టూడెంటే కదా, నా గురించి కూడా తనే కదా రెస్పాన్సిబిలిటీ తీసుకునేది మా అందరి గురించి. తన నుండి డైరెక్ట్ అంటుంది మీరు చదువుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటుంది. సరే మేము చదువుకుంటున్నాం, కోర్స్ కంప్లీట్ చేసి మరి దేనికోసం ఎందుకు చదువుకుంటున్నాం? డిఎస్సి నోటిఫికేషన్ మాకే ఎలిజిబిలిటీ లేకపోతే మేము కోర్స్ కంప్లీట్ చేసి మాకేం యూజ్? 2 months లో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మేము ఏంటంటే మెగా డిఎస్సి అంటున్నారు కానీ కొత్త వాళ్ళకి ఫ్రెషర్స్కి ఛాన్స్ లేనప్పుడు అది మెగా డిఎస్సి ఎలా అవుతుంది? మెగా డిఎస్సి అసలుకే కాదు, ఆల్రెడీ పాత నోటిఫికేషన్ రద్దు చేసిరు. దాన్ని సరే రద్దు చేసిరు ఎందుకు? ఎవరైతే నష్టపోయింది అనుకున్నారో వాళ్ళ కోసం రద్దు చేసిరు. మరి ఇప్పుడు ఉపయోగపడేది ఎవరు? కొత్త వాళ్ళని అయితే తీసుకోవట్లేదు, తిరిగి వాళ్ళే ఎగ్జామ్ రాసుకుంటారు. వాళ్ళే దేవసేన మ్యామ్ ఉండి మీరు మీ గురించి నేను సపరేట్గా ఇప్పుడు టైం తీసుకోలేను, మీకు టెట్ కండక్ట్ చేయాలంటే నియర్లీ మీకు టెట్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చేసరికి డిఎస్సి ఇంకా డిలే అవుతుంది అని చెప్పారు. మేముండి అన్నాం గత 6 సంవత్సరాల నుంచి లేని మీకు గత 6 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు టైం వేస్ట్ చేస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు 2 months ఆపితే ఏమవుతుంది? సో మరింత టెట్ కండక్ట్ చేసేసరికి డిలే అవుతుంది, దాన్ని చేయలేమంటున్నారు. పోనీ ఇంకో నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ అవకాశం ఉందా? పోనీ గత యాజ్ పర్ చూసుకుంటే మీరే 2018లో డిఎస్సి కండక్ట్ చేసి 2019లో వాళ్ళు అలాట్మెంట్ పేపర్ తీసుకొని టీచర్స్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యారు 2018లో. ఇప్పుడు 2020-24లో ఇప్పుడు మేము మిస్ చేసుకుంటే 2030లో మేము ఎగ్జామ్ రాయాలా? 6 years మళ్ళీ ఆగాల మేము అనేది మా క్వశ్చన్. సో ఇప్పుడు లోకల్ లెవెల్ కూడా కలిసారు కదా, ఎవరేమన్నారు మరి ఇక్కడ? వాళ్ళుండి చూస్తాం, రెస్పాండ్ అవుతాం, ఆలోచిస్తాం అనేసి అంటున్నారు. కానీ నమ్మకం అనిపిస్తుంది మీకు? నాకైతే ఎలాంటి నమ్మకం అనిపించట్లేదు. దేవసేన మ్యామ్ తనే ఎడ్యుకేషన్ అయినప్పుడు ఆమెనే మమ్మల్ని డైరెక్ట్ ఎడ్యుకేషన్ కమిషనర్ అయినప్పుడు ఆమె ఉండి ఏమంటుంది, మీరు స్టూడెంట్స్ మీరు ఫైట్ చేస్తున్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తున్నారా, మీరు వెళ్ళి పొలిటీషియన్లో జాయిన్ కండి అంటున్నారు. మేము టీచర్ కావాలని ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళని మమ్మల్ని పొలిటీషియన్స్ కమ్మండి అంటే పిల్లలకి ఎవరు చదువు చెప్పేది? మరి ఎవరంటున్నారు ఇట్లా మీరు పోయి పొలిటీషియన్స్ కమిషనర్, ఎడ్యుకేషన్ కమిషనర్ మీరు లీడర్ తనం చూపిస్తారు. మీరు ఇక్కడికి వచ్చి ఇంత మేము నిన్న నియర్లీ 100 members వెళ్ళాం ఆఫీస్ ముందు. 100 members వెళ్తే మీరు లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తున్నారా అంటున్నారు. हिंदी में बोलना चाह रहा हूँ मैं. हम लोग कोई लीडरशिप नहीं बता रहे. पहली बात तो हम लोग स्टूडेंट है, हम लोग का पहला ये है कि बुनियादी जो हक़ है वो चीज़ें होने के बाद हम लोग को ये जो तालीम है, तालीम हासिल करने के बाद हम लोग को एक है कि हम लोग रोज़गार हासिल कर सकना. गवर्नमेंट का वही काम है. अगर हम यहाँ पे सीएम साहब, चीफ मिनिस्टर साहब को यहाँ पे लाए तो हम एक लोग का भी यहाँ पे वोट बहुत ही कीमती है. अब यहाँ पे मुश्किल क्या है बोले तो हम लोग रेगुलर से पढ़ने वाले हैं, अब 2 महीने में ख़त्म हो जाता. अब गवर्नमेंट अगर कुछ डाल रही डिएससी, मेगा डिएससी डाल रही, 2 महीने अगर आगे बढ़ा दी तो क्या होता? अब यहाँ पे इतने जनों का रुक जा रहा, 15,000 या जो भी है ये लोगों का, हम लोग का सबका क्या हो रहा है यहाँ पे रुक जा रहा. अब मेगा डीएससी चले गया, कब आता नहीं मालूम है. पहली बात हम लोग क्या है एकदम यंग है पूरे. अब वहाँ पे हम लोग को नहीं मालूम है इससे जो 7 साल 8 साल से रुके हुए हैं क्या लिखे उन प्राइवेट से है, गवर्नमेंट से है, कैसा करे उन लोग कुछ भी नहीं मालूम है. उन लोग अपॉर्चुनिटी उठा ले रहे. और जो गवर्नमेंट से है यहाँ पे, कॉलेजेस से है, जो गवर्नमेंट से है मेन यहाँ पे रेगुलर करने वाले हैं, यहाँ पे हम लोग इतनी मेहनत कर रहे, अब धूप में यहाँ से वहाँ फिर रहे हम लोग इतनी मेहनत कर रहे हैं, इसके बाद कोई भी रिस्पांस नहीं दे रहे. जब यहाँ पे रिस्पांस नहीं दे रहे, एजुकेशन कमिश्नर वहाँ पे मैडम रिस्पांस नहीं दे रहे, तो बाद में क्या रिस्पांस देते बोल के हम लोग क्या इस चीज़ पे भरोसा रखना इस चीज़ के लिए.
हम लोगों को पूरा मौका है। మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మరి ఓవరాల్గా? కంపల్సరీ సార్ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక్క టెట్ కూడా కండక్ట్ చేయలేదు. సో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు. దానికి before TET conduct చేయాలి. తప్పకుండా గవర్నమెంట్ తలుచుకుంటే 60 రోజుల్లో కూడా టెట్ కండక్ట్ చేయొచ్చు. సో 60 విత్ ఇన్ 60 విత్ ఇన్ 60 డేస్లో టెట్ నిర్వహించి కొత్త వారికి ఎలిజిబిలిటీ అది ఒక్కటే మా డిమాండ్ సార్.